పోలవరం మీద మీ యొక్క స్టాండ్ ఇది. ప్రస్తుతం పోలవరంకి సంబంధించి మీ అబ్జర్వేషన్స్. అబ్జర్వేషన్స్ ఏంటంటే రాష్ట్రంలో ఉన్న 2 పార్టీలు, కేంద్రంలో ఉన్న గవర్నమెంటు 3 కూడా పోలవరాన్ని 41.5 మీటర్లకి వరకు కంప్లీట్ చేసి అనిపించేద్దామనే ప్రయత్నంలో ఉన్నట్టుగా నాకు అనుమానం కలుగుతుంది. ఓకే. అసలు దాని ఒరిజినల్ హైట్ ఏదైతే 45 మీటర్లు ఉందో అక్కడ వరకు తీసుకెళ్లే ఉద్దేశం కానీ తొందర కానీ వీళ్ళకి ఎవరికి లేనట్టుగా కనిపిస్తుంది. అది నాకు చాలా ఆందోళన కలిగించే విషయం. ఎందువల్లంటే 41 మీటర్ల పోలవరం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఓకే. దాని బదులు ధవళేశ్వరం బ్యారేజ్ ఈజ్ గుడ్ ఎనఫ్. ఓకే. ధవళేశ్వరంకి పోలవరం 41 మీటర్లకి తేడా ఏమి లేదు. 45 మీటర్ల వరకు కావాల్సిన R&Rకి కావాల్సిన డబ్బు తెచ్చుకుని వాళ్ళకి రీహాబిలిటేషన్ కంప్లీట్ చేసి 45 మీటర్ల వరకు నీళ్లు నిలబెట్టగలిగినప్పుడు మాత్రమే పోలవరం పూర్తయినట్టు లెక్క. ఓకే. సో ఆ విషయంలో ఎవ్వరూ చొరవ కానీ తొందర కానీ చూపించట్లేదు అనేది నా బాధ. సో దాని మీద కంటిన్యూస్గా మేము మాట్లాడుతూనే ఉన్నాం, పాయింట్అవుట్ చేస్తూనే ఉన్నాం. మీడియా వాళ్ళు కూడా మన ఇరిగేషన్ మినిస్టర్ గారిని, చీఫ్ మినిస్టర్ గారు కానీ పోలవరం గురించి మాట్లాడినప్పుడు ఈ ఒక్కటే ప్రశ్న వేయండి, ఏమంటే 45 మీటర్ల నీళ్లు ఎప్పుడు నిలబెడతారో చెప్పండి. ఓకే. అంతే తప్ప మీ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అయిందా, గ్యాప్ 1 పూర్తయిందా, గ్యాప్ 2 పూర్తయిందా, కాఫర్ డ్యామ్ ఏమైంది, గేట్ పెట్టారా లేదా, ఇవన్నీ ఇంపార్టెంటే కానీ వాటి వల్ల పెద్ద తేడా ఏం పడదు మనకు.